ప్రభువు మీతో నుండనగాక. పునీత మార్కు వ్రాసిన శుభవార్తలోని భాగము 6వ అధ్యాయము 34వ వచనము నుంచి 44వ వచనము వరకు. యేసు పడవను దిగి జనసమూహమును జోచి కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. వేళ అతిక్రమింపగా శిష్యులాయనను సమీపించి, ఇది నిర్జన ప్రదేశము, ఇప్పటికే చాలా ప్రొద్దుపోయినదే, ఇక వీరిని పంపివేయుడో పరిసరమున గల పల్లెపట్టులకు వెళ్ళే వారికి కావలసిన భోజన పదార్థములను చూచుకొందరో అని విన్నవించరే. అప్పుడు యేసు, మీరే వీరికి కావలసిన భోజన సదుపాయములను చేయుడో అని చెప్పాను. అందుకు వారు, మమ్మిప్పుడు 200 దీనారములను వెచ్చించి రొట్టెలను కొని వీరికి పంచిపెట్టమందురా అని అడిగిరే. మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవో పోయి చూడడో అని అడగగా వారు విచారించిన పిదప 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి అని చెప్పారే. అంతటా యేసు ఆ జనసమూహమును పచ్చిక బయళ్లపై పంక్తులు తీరి కూర్చుండడు అని ఆజ్ఞాపించాను. అప్పుడు ఆ జనులు నూరుగా 50 పంక్తులు తీరి కూర్చుండేరే. ఆయన 5 రొట్టెలను 2 చేపలను అందుకొని ఆకాశము వైపు కన్నులెత్తి కృతజ్ఞతావందనములు సలిపి ఆశీర్వదించి త్రుంచి జనులకు వడ్డింపుడు అని శిష్యులకు అందించాను. అట్లే ఆ 2 చేపలను అందరకు వడ్డన చేయించాను. అందరూ సంతృప్తిగా భుజించరే. పిదప శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను ప్రోగు చేసి 12 గంపలకు నింపారే. భుజించిన వారు 5,000 మంది పురుషులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు సాక్షాత్కారము అంటే జనులకు తెలియపరచబడినటువంటి సంఘటనలు. ప్రప్రథమంగా ప్రభువు జన్మించినప్పుడు దూత ద్వారా గొల్లలకు రక్షకుడుగా తెలియచేయబడ్డారు. రెండవది ఒక నక్షత్రము ద్వారా జ్ఞానులకు దేవుడిగా మనిషిగా ఆయన ఒక రాజుగా తెలియచేయబడుతూ ఉన్నారు. మూడవది మళ్ళీ తిరిగి ప్రభువు జ్ఞానస్నానం పొందినప్పుడు ఒక దైవ కుమారుడిగా ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు తెలియచేయబడ్డారు. నాలుగవదిగా కానాపల్లి పెళ్లిలో అద్భుతంగా నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు అందరూ అవసరాలు తీర్చేటువంటి దైవముగా ఆ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకు మానవత్వము కలిగినటువంటి ఓ మనిషిగా, మనిషి అవసరాలకు స్పందించేటువంటి మనిషిగా అక్కడ తెలియచేయబడుతూ ఉన్నారు. వీటికి విపులీకరణ ఈ తెలియచేయబడినటువంటి విధానములో నుంచి వెల్లుబుకినటువంటి ఆయన జీవితము మొట్టమొదట ప్రవచనాలను రుజువు చేస్తూ ఆయన అన్యుల వద్దకు బోధించడానికి వెళుతూ ఉన్నారు. ఎందుకంటే చీకటిలో ఉన్నటువంటి ప్రజలకు వెలుగుగా తెలియచేయబడుతూ ఉన్నారు. వాళ్ళ జీవితాలలో గలియ ప్రాంతం అందంతటా కూడా పర్యటించి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపిన తర్వాత తిరిగి మళ్ళీ యోదయాకు వస్తూ ఉన్నారు. యోదయాకు తిరిగి వచ్చిన తర్వాత సువార్తీకుడు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు, అక్కడేమో అన్యులు చీకటిలో ఉన్నటువంటి ప్రజలు, కానీ ఇక్కడ యూదులు చీకటిలో నుంచి బయటికి వచ్చిన వాళ్ళే. ఎందుకు అంటే వీళ్ళు యెహోవాను పూజిస్తూ ఉన్నారు. యెహోవాను దేవునిగా నమ్మినటువంటి వ్యక్తులు, యెహోవా చేత నడుపబడేటువంటి వాళ్ళు.
కానీ వెలుగులో ఉన్నటువంటి వీళ్లకు ఒరిగిందేమైనా ఉందా అంటే వీళ్ళు కాపరి లేనటువంటి గొర్రెల మాదిరిగా ఉన్నారు అని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తులను, కాపరి లేనటువంటి గొర్రెలుగా ఉన్నటువంటి యూదులను చూసి ఆ కరుణామైన కడుపు తరుగుకొని పోయింది అని చెప్పి కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్యులకు వెలుగుగా ఉన్నటువంటి ప్రభువు యూదుల దగ్గరకు వచ్చేసరికి ఒక కాపరిగా వారికి సరి అయినటువంటి జీవన విధానాన్ని సూచిస్తూ ఉన్నారు. గొల్లవాడు గొర్రెలకు ఏ విధముగా అయితే మార్గచూపరిగా ఉంటూ ఉంటాడో అలాగే ప్రభువు కూడా యూదులకు ఒక మార్గచూపరిగా ఉంటూ ఉన్నారు. అందుకే అందరూ కూడా తన వద్దకు వచ్చినప్పుడు వారికి అనేక విధాలుగా లేక జీవన సూత్రాలు అన్ని కోణాల నుంచి బోధిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక నాయకుడిగా నాయక లక్షణాలు తన శిష్యులలో మొట్టమొదటిగా కనిపిస్తూ ఉన్నాయి. నాయకుడు అంటే కేవలం పెత్తనం చలాయించడం కాదు, కానీ ఎవరికైతే తాను నాయకుడిగా ఉంటూ ఉంటాడో వాళ్ళ అవసరాలు గుర్తించాలి. కాబట్టి ప్రభుని నాయకత్వంలో భాగము పంచుకున్నటువంటి శిష్యులు ఆ లక్షణాలను పుణికిపుచ్చుకొని మొట్టమొదట అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల భౌతిక అవసరాన్ని గుర్తిస్తూ ఉంటారు. వాస్తవానికి మనిషికి ఆధ్యాత్మిక భౌతిక అవసరాలు రెండూ ముఖ్యమే. ఒకటి లేకుండా మరొకటి లేదు. దేవుడు మట్టితో మనిషిని చేసిన తర్వాతనే తన జీవం పోస్తున్నారు, కానీ తన నోటి మాటతోటే మనిషి ఉనికిని లేక మనిషి యొక్క పదార్థాన్ని సృష్టించడం లేదు. తద్వారా మనిషి ఆత్మ శరీరాలతో భగవంతునిలో ఏకం చెందాలి, ఆత్మ శరీరాలతో దైవ స్వభావాన్ని నింపుకోవాలి, ఆత్మ శరీరాలతోటే దైవ సన్నిధికి వెళ్ళాలి. ఈ కారణం చేతనే రెండు అవసరాలు ప్రముఖమైనటువంటివిగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళ అవసరాలు నాయకుని శిష్యులుగా వీళ్ళు నాయకులుగా మారుతూ ఉన్నారు. కాబట్టి ఆధ్యాత్మిక బోధన అనంతరము భౌతిక అవసరాలు ఏమిటి అనేది గుర్తిస్తూ ఉన్నారు శిష్యులు. అందుకే ప్రభువుతో అంటున్నారు, వీళ్ళను పంపించి వేయండి, భోజన సదుపాయాలు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు అని. కానీ నాయకునిలో ఉండాల్సినటువంటి మరొక లక్షణము కేవలము మీ తెప్పుల మీరు పడండి అని చెప్పి వాళ్ళని పంపించడం కాదు, కానీ వారి అవసరాలు తీర్చాల్సినటువంటి అవసరము ఉంది. తమకు చేతకాని లేక అందనటువంటి పరిధిలో ఉంటే అది వేరే విషయం. కానీ తమ పరిధిలో ఉన్నప్పుడు నాయకుడు అనేటువంటి మనిషి ఖచ్చితంగా వాళ్ళ అవసరాలు తీర్చాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, మీరే వారికి భోజనం పెట్టండి. బహుశా తమ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో స్పష్టంగా సువార్తీకుడు చెప్పడం లేదు, కానీ 200 దీనారాలు వెచ్చించి వీళ్లకు భోజనం కొనమంటారా అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. వీళ్ళు సొమ్ము వెచ్చించి ఖర్చు పెట్టి వీళ్లకు పెట్టడంలో ఉన్నదంతా ఊడ్చిపెడితే మనకేం మిగులుతుంది అనేటువంటి ఆలోచన అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇవ్వడంలో తమకున్నటువంటిది పంచుకోవడంలో ఉన్నటువంటి గొప్పదనాన్ని వాళ్ళు గుర్తించలేకపోతూ ఉన్నారు. అందుకే మీ దగ్గర ఉన్నాయో తీసుకురండి, లేని వాటి గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. చాలాసార్లు మనం ఇదే ఆలోచిస్తూ ఉంటాం. మన దగ్గర ఏముంది, మన పరిధిలో ఏముంది, మనకు ఏమి చేతనవుతుంది అన్నటువంటి విషయాలు మరచిపోయి మనకు ఏమి చేత కాదు, మన దగ్గర ఏమి లేదు అన్నటువంటిదే ఆలోచిస్తూ ఉంటాము. ఫలితంగా ఉన్న చోటనే మనము చతికిలబడేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. చేయగలిగినది కూడా, చేయగలిగిన శక్తి ఉండి కూడా చేయలేక వెనుకంజ వేసేటువంటి పరిస్థితులు చాలాసార్లు చాలా అరుదుగా కూడా మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, మీ దగ్గర ఉన్నదే తీసుకుని రండి అని చెప్పి వాటిని వాళ్లకు పంచిపెడుతూ ఉన్నారు. ఇది నాయకుని అసలు సిసలైనటువంటి లక్షణము. చాలాసార్లు మనకు ఇప్పుడు ఉన్నటువంటి భౌతిక పరిస్థితుల్లో ఏదో ప్రలోభాలు పెట్టి మత మార్పిడులు చేస్తున్నారు అనేటువంటి నింద ఒకవైపు, అదే పూర్వకాలంలో అయితే క్రైస్తవ మిషనరీలు విదేశాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళు బట్టలు ఇచ్చారు, గోధుమలు ఇచ్చారు, నూనె ఇచ్చారు, పాలపిండి ఇచ్చారు. వాటి ద్వారా వాళ్ళ ఆహారం తినడానికి వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉన్నారు.
అది ఒక నాయకుడి లక్షణం. చాలామంది అనుకున్నారు వీళ్ళు పాలపిండి క్రైస్తవులు, చాలామంది అనుకున్నారు వీళ్ళు గోధుమల క్రైస్తవులు, బట్టల క్రైస్తవులు అని. అంటే కేవలము లంచముగా అవిచ్చి కాదు వాళ్ళు చేసింది. వాళ్ళు క్రైస్తవత్వాన్ని బోధించినప్పుడు వాళ్ళు ఉన్నటువంటి స్థితిని గుర్తించి తమ దగ్గర ఏమీ లేకపోయినా 100కి 80%, 90% మంది తమ బంధువుల దగ్గర నుంచి తెప్పించారు అవన్నీ కూడా. దానికి నేనే సాక్ష్యము. మా తండ్రి గారు ఫాదర్ మారియో ఫుమ్మగాల్లే తన సహోదరుడు తన గ్రామంలో ఉన్నటువంటి వాళ్లకు ఈయన ఉత్తరాలు వ్రాసి, ఈ ప్రజల పరిస్థితి ఇదే, తినడానికి కూడా తిండి లేదు, మరి చాలామందికి చలికాలము వచ్చినప్పుడు కానీ మామూలు సమయంలో కానీ సరి అయినటువంటి ఈ దుస్తులు లేవు. వీళ్ళ పరిస్థితిని వాళ్లకు తెలియచేసినప్పుడు ఎవరో ఎక్కడి నుంచో కాదు కానీ తమ బంధువులు, తమ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళంతా ధనవంతులు కాదు, కానీ తమకు ఉన్న దాంట్లో తలా కాస్త ప్రోగు చేసి పంపిస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడ చూసేటువంటి వాళ్లకు పచ్చకామెర్ల వాళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్లు వీళ్ళు చూసేటువంటి భావన తప్పుగా ఉంటే ఉండవచ్చు. కానీ ఒక నాయకుడు, క్రీస్తుని తన నాయకుడిగా ఎన్నుకున్నటువంటి ఆ గురువు, ఆయనే కాదు ఇతర మిషనరీలందరూ కూడాను తిరిగి తాము నాయకులుగా అక్కడ వ్యవహరిస్తూ ఆ ప్రజల అవసరాలను గుర్తించి వారికి తినడానికి, ఉండడానికి, భోజనానికి, దుస్తులకు అన్నీ కూడా సమకూర్చారు. అవసరమైనంత వరకు, వారికి అవకాశం ఉన్నంత వరకు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది వాస్తవానికి మభ్యపెట్టడం కాదు. అవసరాన్ని గుర్తించి ఆ అవసర సమయంలో వాళ్లను ఆదుకోవడం అని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అలా ఆదుకున్నారు. తద్వారా క్రైస్తవ్యాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి దాని ద్వారా వాళ్ళు క్రైస్తవులుగా మారారు అని అనుకుంటే అది పొరపాటే. క్రైస్తవులుగా మారిన తర్వాత వాళ్లకు పెట్టారు, మారినటువంటి వాళ్లకు ఇచ్చారు. ఆ మాటకు వస్తే ఈరోజు నాటి నుంచి నేటి వరకు మనం బయట నుంచి తీసుకురావడం లేదేమో, కానీ నేడు కరోనాతో విలవిలలాడేటువంటి ఈ ప్రపంచానికి క్రైస్తవ సంస్థలు ఎంతగా సహకరిస్తూ ఉన్నాయి, ఎంతగా వారిని ఆదుకుంటూ ఉన్నాయి. ఈ రోజున ఎక్కడి నుంచే కాదు, ఎక్కడ నుంచే లోకల్గానే స్థానికంగానే అలాంటి ఈ నిధులు ప్రోగు చేసి ఇస్తూ ఉన్నారు. గవర్నమెంట్కు ఒకవైపు ఇస్తూ ఉన్నారు, వారు స్వచ్ఛందంగా అనేక మందిని ఆదుకుంటూ ఉన్నారు. విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, సాంఘిక సేవా సంస్థలు, ఇవన్నీ కూడా క్రైస్తవులు కానటువంటి వారికి అందరికీ కూడా వాళ్ళు సేవలు చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు? అవే నాయకత్వపు లక్షణాలు. క్రీస్తుని నాయకుడిగా ఎన్నుకున్నటువంటి లేక అంగీకరించినటువంటి క్రైస్తవ సంస్థలు, ఆ సంస్థలలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా నాయక లక్షణాలు పునికి పుచ్చుకొని తమ చుట్టూ ఉన్నటువంటి ప్రజల అవసరాలను గుర్తించి ఆ అవసరాలు తీరుస్తూ ఉన్నారు. ఎవరు ఏ పేరు పెట్టుకున్నా నష్టం లేదు, ఎవరు ఏ వంకరగా చూసినా నష్టం లేదు. కానీ బాధ్యతను మాత్రము సక్రమంగా నేటికి క్రైస్తవ సంస్థలు, వ్యక్తులు చేస్తున్నారు అనడంలో సందేహం లేదు. ప్రభువు ఆనాడు వాళ్ళందరికీ ఆహారం పెట్టి చూపించినటువంటి మార్గదర్శకత్వము నేటికి కూడా క్రైస్తవ సంస్థలు, వాటిలో ఉండేటువంటి వ్యక్తులు అనుసరిస్తూనే ఉన్నారు. కాబట్టి నాయకత్వపు లక్షణాలు, ప్రతి మనిషి కూడా ఒక నాయకుడిగా తయారు కావాలి. క్రీస్తు తనను తాను బయలుపరుచుకున్నటువంటి విధానము, లేక క్రీస్తు తెలియచేయబడినటువంటి విధానము, అక్కడ వాళ్ళందరికీ ఒక నాయకుడిగా తెలియచేయబడుతూ ఉన్నారు. తద్వారా అవసరాలు తీర్చేటువంటి విధముగా ఉంటూ ఉన్నారు. అలాగే ఆ క్రీస్తు స్థానములో లేక క్రీస్తుకు ప్రతినిధులుగా ఉండేటువంటి ప్రతి వ్యక్తి, జ్ఞానస్నానము పొందినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా అదే స్థానములో ఒక నాయకుడిగా నిలబడాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అలా నిలబడగలిగిన రోజున దైవరాజ్యము ఎక్కడో లేదు. దైవరాజ్యము సమీపించింది అన్న ప్రభువు మాటలో సమీపించడమే కాదు, దైవరాజ్యము వచ్చింది, దైవరాజ్యములోనే ఉన్నాము అని మనము చెప్పుకోవడానికి, గర్వించడానికి అవకాశము లభిస్తూ ఉంటుంది. కాబట్టి కాపరి లేనటువంటి గొర్రెలు మన చుట్టూ చాలామందే ఉండి ఉండవచ్చు. మనకున్నటువంటి అవకాశాలను వినియోగించుకొని, మనకున్నటువంటి పరిస్థితులను వినియోగించుకొని, తద్వారా
అందరినీ కూడా ఒక కాపరిలా సంరక్షించగలిగినప్పుడు, అందరినీ కూడా ఒక కాపరిలా నడిపించగలిగినప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి. క్రీస్తు వాక్కును నెరవేర్చినటువంటి వాళ్ళమవుతూ ఉంటాము. అందుకు అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.